వేములవాడ గ్రామంలో ఉండే ఉదయముడికి వ్యాపార దక్షత చెప్పుకోదగ్గది. 25 వయసుకే అతడు గ్రామంలో ప్రముఖుడనిపించుకున్నాడు. అందుకు తల్లిదండ్రులు ఎంతో సంతోషించి, నాయన వ్యాపారాన్ని బాగా వృద్ధిపరచాలంటూ ఇంతకాలం పెళ్లి వాయిదా వేశావు, ఇక ముహూర్తాలు పెట్టించమని నీ బావకు కబురు పంపమంటావా అన్నారు. ఉదయుడికి అక్క పంకజం అతనికంటే 16 ఏళ్ల పెద్దది. ఆమెకు 16వ ఏట భద్రుడనే సంపన్నుడితో పెళ్ళయింది. ఏడాది తిరగకముందే ఆ దంపతులకు పుట్టిన కూతురు అరుణ. పుట్టగానే ఆమె ఉదయుడి భార్య అని అంతా అనుకున్నారు. అందుకు ఉదయుడికి పెద్ద అభ్యంతరమేమీ లేకపోయింది. అరుణ గురించి అతడెక్కువగా ఏనాడు పట్టించుకునేవాడు కాదు. బావ భద్రుడంటే వల్లమాలిన గౌరవం. ఆయన చిన్నతనంలో అతనికి ఎన్నో కథలు చెప్పేవాడు, సరదాగా మాట్లాడేవాడు. అతడంటే ఆయనకు చాలా ఇష్టం. ఉదయుడు గ్రామానికి దూరంలో గణపురం అనే గ్రామంలో ఉంటున్నాడు. అక్కడ ఆయనకు లంకంత ఇల్లు ఉంది. 25 ఎకరాల పొలం ఉంది. 10 మందిలో మంచి పేరు ఉంది. అరుణ తర్వాత 2 కొడుకులు కలిగారు భద్రుడికి. ఇప్పుడు తల్లిదండ్రులు పెళ్లి ప్రసక్తి తేగానే ఉదయముడికి అంతా మీ ఇష్ట ప్రకారం కానివ్వండి అంటూ తన అంగీకారాన్ని తెలిపాడు. అతడికి తల్లిదండ్రులు వెంటనే ఆ విషయాన్ని భద్రుడికి కబురు పంపారు. ఇప్పటికీ 5 ఏళ్ల క్రితం భద్రుడు సకుటుంబంగా అత్త మామల ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆ అరుణ గ్రామం చుట్టూ ఉన్న పొలాల్లో తోటలు చూపిస్తూ ఉదయుని చుట్టూ తిరిగింది. ఉదయుడు ఆమెను బొద్దిగా పట్టించుకోలేడు సరికదా. తనను విసిగించవద్దని మందలించాడు. తన వ్యాపారం గొడవలే తప్ప ఇతరులు చెప్పేది వినాలనే ధ్యాస అతనికి లేదు. ఈ ధోరణి చూసి అప్పట్లో 15 ఏళ్ల వయసులో ఉన్న అరుణ ఎంతగానో నొచ్చుకుంది. 15 మేనమామ అంటే బాగా కోపం కలిగింది. ఆ కోపం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. 2 ఏళ్ల క్రితం ఉదయుడు తల్లిదండ్రులు గణపురంలో కూతురి ఇంటికి 4 రోజులు ఉండి వెళ్దామని వచ్చారు. ఉదయుడు తనకు తీరిక లేదని వాళ్లతో రాలేడు. ఇంటికి వచ్చిన అమ్మమ్మ తాతయ్య గారులతో అరుణ మంచి కాలక్షేపమైంది. అరుణ సౌందర్యరాశి, గుణవంతురాలు. ఆమె దగ్గర వాళ్ళు ఉదయుడు మంచితనం గురించి, తెలివితేటల గురించి విపరీతంగా పొగిడారు. తొందరలోనే 2కి పెళ్లి జరిపిస్తామని అరుణతో చెప్పారు. అరుణ అప్పుడేం మాట్లాడలేదు. మేనమామ ఒకవేళ మంచివాడేమో సరిపెట్టుకుందాం అనుకుంది. ఇప్పుడు పెళ్లి గురించి కబుర్లు రాగానే అరుణ తల్లితో తనకు ఉదయుడంటే ఇష్టం లేకపోవడానికి కారణం చెప్పింది. పంకజం నవ్వి, నా తమ్ముడు గురించి నీకంటే నాకే బాగా తెలుసు. వాణ్ణి పెళ్లి చేసుకుంటే నువ్వు కలకాలం సుఖంగా ఉంటావు అని నచ్చజెప్పింది. అరుణ మాత్రం అయిష్టంగా తల ఊపుతూ ఊరుకుంది. పంకజం ఈ విషయాన్ని భద్రునికి చెప్పింది. భద్రుడు నవ్వి, ఇదేం పెద్ద సమస్యే కాదు. అమ్మాయికి ఉదయుడి మీద ఉన్న అపార్థాలు పోగొట్టాలంటే 2 కలిసి 4 రోజులు కబుర్లు చెప్పుకోవాలి. అందుకు మనం అవకాశం కల్పించాలి అంతే అన్నాడు. ఆ తర్వాత భద్రుడు మామగారికి ఈ విధంగా కబురు పంపాడు. పెళ్లికి ముందు పెళ్లి చూపులకు వెళ్ళడం మన సంప్రదాయం. అందుకుగాను మీరు మా ఇంటికి రావాల్సి ఉంటుంది. అయిన వాళ్ళ మధ్య పెళ్లి చూపులేమిటి అని నలుగురు నవ్వుతారు. కాబట్టి ఈ పెళ్లి చూపులు ఎవరికి తెలియకుండా జరగాలి. ఏదైనా పని చెప్పి ఉదయుణ్ణి మా ఇంటికి పంపండి. వాని వెంట మీరెవ్వరూ రాకండి. పెళ్లి చూపులు జరుగుతాయి. జరిగినట్లు ఎవరికి అనిపించదు. కబురు అందుకోగానే ఉదయుడు తల్లి తండ్రి ఉదయుణ్ణి పిలిచి, గణపురం చేనేత చీరలకు ప్రసిద్ధి. నగరంలో ఆ చీరలను మంచి గిరాకీ ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకునిరా. ఈ విషయం నీకు బావ సహాయపడతారు అని చెప్పారు. ఉదయుడు ఆ పగలంతా పనులు చూసుకుని చీకటి పడగానే భోజనం చేసి సొంత గుర్ర బండి మీద ప్రయాణమయ్యాడు. కొద్దిసేపట్లో అతడికి బాగా నిద్ర పట్టింది. బండి గణపురంలో భద్రుని ఇంటి ముందు ఆగగానే మెలకువ వచ్చింది. అప్పుడే తెల్లవారుతుంది. ఆ సమయంలో ఇంటి ముందు అరుణ ముగ్గు వేస్తుంది. పక్కన నిలబడి పంకజం కూతుర్ని మెచ్చుకుంటుంది. బండి దిగిన ఉదయుడు చూసి అరుణ ఎవరో గుర్తుపట్టింది. అంతే, వేస్తున్న ముగ్గు ఆపేసి లేచి ఇంటి లోపలికి పరిగెత్తింది. తన వంక ఒక్క క్షణం చూసి అరుణ చూసి ఆశ్చర్యంగా ఎంత అందమో
అనుకున్నాడు ఉదయుడు. ఆ మాట రాక అలాగే నిలబడిపోయాడు. పంకజం తమ్మునికేసి ఒక అడుగు వేసి, ఎవరో కొత్త మనిషివి చూసినట్టు అలా నిలబడ్డావేమిటిరా? అది మన అరుణ. దాన్ని నువ్వు చూసి ఐదేళ్ళైపోయింది. ఈ 5 ఏళ్లలో అది బాగా మారింది. పద ముందు లోపలికి అంది. ఇంట్లో అడుగు పెట్టగానే భద్రుడు గొంతు వినిపించింది. ఆయన కాస్త సిరాగ్గా, ఓ మామయ్య వస్తే వచ్చినవాడు వెళ్ళిపోడు కదా అంది అరుణ. ఈ మాత్రం దానికి బంగారం లాంటి నా నిద్ర పాడు చెయ్యాలా? వెళ్ళు, వస్తాను అంటుంది ఆమె. ఇది వింటూనే ఉదయుడు చిన్నబుచ్చుకున్నాడు. రాక బావ వస్తే ఆయన తనను చూడడానికి ఉత్సాహం చూపించకుండా అరుణ ఇలా అంటుందా నన్ను అని అతను బాధపడసాగాడు. కాసేపటికి భద్రుడు వచ్చి ఉదయుడిని కుశల ప్రశ్నలు వేశాడు. అతడు వచ్చిన పని తెలుసుకొని, అరుణని నా పోలికలు కోపంలో కాదు, బుద్ధుల్లో కూడా చాలా చురుకైనది. ఈ ఊళ్ళో చీరలు నేసే వాళ్ళు 40 దాకా ఉన్నారు. అవన్నీ నీకు అరుణ చూపిస్తుంది. ఊళ్ళో దానికి తెలియనిదంటూ లేదు అన్నాడాయన. స్నానం పలహారం అయ్యాక ఉదయుడు అక్క కొడుకు లిద్దరితో మంచి కాలక్షేపం అయింది. వాళ్ళు ఉదయుణ్ణి ఓ పట్టణ విడిచిపెట్టేలా లేరని గ్రహించిన భద్రుడు పిల్లలకు ఏవో పనులు పురమాయించి నేత చీరల విషయం ఉదయునికి సహాయపడడానికి అరుణను పంపాడు. అరుణ తనతో మాట్లాడడానికి రాగానే ఉదయుడికి ప్రపంచం మర్చిపోయాడు. ఆమె తన ఊళ్ళో నేసే నేత చీరలను పొగుడుతుంటే ఉదయుడేమో కట్టిన బట్టలు మెచ్చుకున్నాడు. అక్కడ చీరలు అందాలు అరుణ వివరిస్తుంటే అతడేమో అందాన్ని పొగడసాగాడు. అతడు తాను చెప్పేది సరిగ్గా వినడం లేదని అతన్ని చూసి గ్రహించిన అరుణ సిగ్గుపడింది. ఆ రాత్రి ఇంటి డాబా మీద పడుకుని ఉదయుడు తెల్లవారుతుండగా వచ్చి నిద్రలేపింది అరుణ. అంతలో కింద నుంచి ఎవరో పిలుపు వినిపించింది. వచ్చిన వారు ఆ ఊరి పెద్ద రైతు వీరస్వామి. పాలేరు గంగన్న ఉన్న పలంగా ఏదో పనిపడి ఆయన భద్రుడి కోసం కబురు పంపాడు. నానింకా నిద్రలేవలేదు. గంగన్న వెళ్ళి లేపు అంది అరుణ. కొద్ది క్షణాల్లోనే భద్రుడి గొంతు వినబడింది. తనకు నిద్రభంగం చేసినందుకాయన గంగన్నపై విరుచుకుపడి నానా మాటలు అన్నాడు. తర్వాత లేచి కొంతసేపటికి ఏదో ఓర్పుగా గంగన్న చూస్తూ ఉన్నాడు. మీ బాబా సలహా లేనిదే ఊళ్ళో వాళ్ళు ఏ పని మొదలు పెట్టరు. ఆయనంటే అందరికీ చెప్పలేనంత గౌరవం అన్నది పంకజం తమ్ముడితో గర్వంగా. ఆ రోజు కూడా ఉదయుడు ఊళ్ళో చేనేత చీరలు చూడలేదు. అరుణ అతని వెంట బెట్టుకొని పోయి ఊరు పొలిమేరలో శిథిలమైపోతున్న కొన్ని జమీందారు కట్టడాలు చూపింది. కొండదాపుల గుడి తీసుకువెళ్ళింది. వాళ్ళు తిరిగి వచ్చాక పంకజం తమ్ముణ్ణి చాటుగా పిలిచి అరుణ నీకు నచ్చిందారా అని అడిగింది. ఉదయుడికి అరుణ నచ్చింది, కానీ ఆ మాట చెప్పగానే తటపటాయించాడు. అరుణంతా తండ్రి పోలికే అంటున్నారు, ఆయనేమో మహా అహంకారిలా ఉన్నాడు. ఆ పోలికే అరుణకు వస్తే సమస్యే కదా. పంకజం తమ్మునికి బదులు చెప్పమని నొక్కి చెప్పలేదు. ఆమె కూతుర్ని కూడా చాటుగా పిలిచి అమ్మాయి నీకు నచ్చాడా అని అడిగింది. అరుణ ఉదయుడు నచ్చాడు, కానీ 5 ఏళ్ల క్రితం కలిగిన కోపం దురభిప్రాయం ఇంకా తొలగిపోలేదేమో, అందుకని తల్లికి బదులివ్వలేదు. ఆ రాత్రి భోజనమయ్యాక అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. బసవయ్యనే వాడు వచ్చి భద్రుడితో అయ్యా పొలంలో బావి తవ్వబోతున్నాం, తెల్లవారుజాములో ముహూర్తముంది, తమరు తప్పక రావాలి అన్నాడు. నేను రావడం కుదరదు అన్నాడు భద్రుడు. తమరికెప్పుడైనా వీలు ఉంటే చెప్పండి, అప్పుడే ముహూర్తం పెట్టించుకుంటాం. తమరు లేకుండా మాత్రం పని ప్రారంభించం. తమది చల్లటి మనసు, తలపెట్టిన పని జయమని అవుతుంది. తమరు పక్కన ఉండాలి అన్నాడు బసవయ్య. అయితే నన్ను నిద్ర లేపడానికి రేపు తెల్లవారుజామున ఎవరినైనా పంపు అన్నాడు భద్రుడు.
ఎవరో ఎందుకు, నేనే స్వయంగా వచ్చి తమరిని వెంటబెట్టుకొని వెళ్తాను. తమరు వస్తేనే అదే భాగ్యం అని బసవయ్య వెళ్ళిపోయాడు. ఇది చూసి ఉదయుడు చుట్టూ పట్టుకున్నాడు. బావా, తెల్లవారుజామున నిద్ర లేపితే నీకు ఎక్కడ లేని చిరాకు వచ్చి విరుచుకు పడతావు కదా. ఈ బసవయ్యను మళ్ళీ తెల్లవారుజామున రమ్మని ఎందుకన్నావు? ఏదో వంక పెట్టి తప్పించుకోవచ్చు కదా. ఏ మధ్యాహ్నమో ముహూర్తం పెట్టించవచ్చు కదా అన్నాడు. భద్రుడు పెద్దగా నవ్వి, తెల్లవారి నిద్రలేస్తే ఎవరో ఒకరి మీద విరుచుకుపడకపోతే నాకు రోజంతా సంతృప్తి ఉండదు. అస్తమానం ఒకరి మీదే విరుచుకుపడితే సహించరు కదా. అందుకని నేనే మనుషుల్ని మార్చి ఏర్పాటు చేసుకుంటాను. ఈసారి బసవయ్య వచ్చాడు, మంచిదే కదా. వాడి మనసు తృప్తి, నా పని అయిపోయింది అన్నాడు. ఇది విని ఉదయుడు ఆశ్చర్యపోయి, బావా, ఆ చిరాకు నీ దినచర్యలో ఒక భాగం అని నువ్వు ఇంత చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. లోగడ నీ చిరాకు వ్యక్తి పట్ల చిరాకు అపార్థం చేసుకున్నాను అన్నాడు. అలాగా అని భద్రుడు ఒక క్షణం ఆగి, ప్రతి మనిషిలో కొన్ని లోపాలు ఉంటాయి. మనిషికి దూరం నుంచి చూస్తే ఆ లోపాలు దుష్ప్రవర్తనలు కనబడతాయి. దగ్గర నుంచి చూస్తే అర్థం చేసుకుంటే ప్రతి మనిషి మంచివాడే. అందుకే ఈ ఊళ్ళో ఎంతో చిన్న పని ఉన్న వాళ్ళైనా సరే తెల్లవారుజామున నన్ను నిద్రలేపడానికి ఒకరు కించపరుస్తారు అన్నాడు. తన తండ్రి చిరాకు తనకు అలవాటైపోవడం అదొక లోపంగా కనబడడం లేదని ఉదయుడి విసుగు తండ్రి చిరాకుతో పోలిస్తే ఏమాత్రం బాధ కాదని ఆమెకు అప్పుడు అర్థమైంది. ఆ రాత్రి అరుణ, ఉదయుడు విడివిడిగా పంకజాన్ని కలుసుకొని ఒకరిపై ఒకరి ఇష్టాన్ని తెలియబరిచారు.